హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ ఇన్ఫర్మేషన్. ఐడిబిఐ బ్యాంక్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు మనకి మంత్లీ శాలరీ వచ్చేసి మనకి 50,000 అయితే మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి టోటల్ వచ్చేసి 500 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ తెలంగాణ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఫిబ్రవరి 12 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 26 లోపల అయితే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మనకి ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా కండక్ట్ చేయడం జరిగిందనమాట. మనకి మార్చి 17న మనకి ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడే ఇచ్చారు చూడండి. 2024-25 నా యొక్క నోటిఫికేషన్ వచ్చేసి సంబంధించిన మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 500 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ యూఆర్కి వచ్చేసి మనకి 203 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 75, ఎస్టీ వాళ్ళకి 37, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50, ఓబీసీ వాళ్ళకి 135, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది. జనవరి 31, 2024 నాటికి మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో వచ్చిన మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్స్ అయితే ఉండాలి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అంటే డిగ్రీ, ఏ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. బీటెక్, బీఫార్మసీ చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి మినిమం 20 years అయితే ఉండాలి. ఓకేనా. 20 years నుంచి 25 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 35 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్స్ గురించి ఒక నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక పోస్టులకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 200 పే చేసి ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1000 రూపీస్ పే చేసి ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వెబ్సైట్స్ అయితే ఇచ్చారు కదండి. ఒక వెబ్సైట్ని విజిట్ చేసి ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మిగతా డీటెయిల్స్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్కి సంబంధించిన మనకి ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ ప్యాటర్న్లో మనకి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతారని చూసుకున్నట్లయితే లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్. ఓకేనా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్. 2 hours పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25, 1/4 నెగిటివ్ విధానం అయితే మనకి ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీనికి సంబంధించి మనకి వెబ్సైట్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఎందులో ఇచ్చారో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఒక శాలరీస్ విషయానికి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక ట్రైనింగ్ వచ్చి మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే 6 months ఉంటుంది. ఆ 6 monthsలో మనకి స్టిఫెండ్ వచ్చేసి మనకి 5,000 అయితే పే చేయడం జరుగుతుంది పర్ మంత్. దాని తర్వాత మనకి ఒక ఇంటర్న్షిప్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. 2 months ఉంటుంది. దాంట్లో ఆ ఇంటర్న్షిప్ పీరియడ్లో కూడా మనకి 15,000 అయితే పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఒక 4 months అయితే మనకి
అండ్ ట్రైనింగ్ ఇంటర్నల్ పీరియడ్ అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి మనకి ఒక జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ హోదా సంబంధించిన గ్రేడ్ ఓ హోదాకు సంబంధించి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జాబ్ వచ్చినాక మనకి శాలరీస్ వచ్చేసి 6.14 lakhs నుంచి మనకి 6.50 lakhs వరకు మనకి పర్ యానం అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన ఏపీ వాళ్ళకి వచ్చేసి మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, వరంగల్, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే మనకి ఏపీ వాళ్ళకైతే మనకి సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన తెలంగాణ వాళ్ళకు వచ్చేసి మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగిందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక ప్రోగ్రామింగ్ ఫీ అని అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఫీ అయితే 3 lakhs అయితే మనము పే చేయవలసి ఉంటుంది. అది కూడా మనకి జాబ్ వచ్చిన తర్వాత అయితే మనం పే చేయాలి, ముందే పే చేయనక్కర్లేదు. అది కూడా ఎందుకు పే చేయాలి అని చెప్పి మనకి ఒక ఇంక్లూజివ్ యొక్క కోర్స్ ఫీజు అయితే పే చేయాలి. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మనం 3 lakhs ఒకటేసారి పే చేయని అవసరం లేదు. ఇన్స్టాల్మెంట్ బేస్లో అయితే మనం పే చేయొచ్చు అనే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒక్కసారి మనకి జాబ్ వచ్చిన తర్వాత ఈ యొక్క అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. ఈ అమౌంట్ పే చేయడానికి మనకి ఒక ఎడ్యుకేషన్ లోన్ కూడా వర్తిస్తుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అని వచ్చింది అంటే మనకి ఐడిబిఐ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క ఐడిబిఐ బ్యాంక్ సంబంధించి మనకి ఒకటి ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి, అలాగే నిటి ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ యొక్క సంస్థలతో మనకి ఒక ఐడిబిఐ బ్యాంక్ అయితే టైఅప్ అయిందనమాట. ఓకేనా. దానికి సంబంధించి ఒక 2 months ఇంటర్న్షిప్ అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 4 months జాబ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక జాబ్ వచ్చినాక మనకి ఒక మనం ప్లేస్లలో అయితే జాబ్ చేయవలసి ఉంటుంది అనమాట. సౌత్ అండ్ వెస్ట్ జోన్కి సంబంధించి, ఒక నార్త్ అండ్ ఈస్ట్ జోన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. మనకి ఇవన్నీ అన్ని పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక ఛానల్, ఇంకా వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.